checking it. Hey team, can you hear me? Team, am I audible? అమ్మాయి ఏం టార్చర్. హే, మీరు కూడా ఇలా నెట్వర్క్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? బేసిక్గా నేను ఒక రిమోట్ విలేజ్లో ఉంటా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు కామన్. హాయ్, నా పేరు సిద్ధార్థ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను లాస్ట్ 2 yearsగా ఒక రిమోట్ విలేజ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్ అనేది ఒకటి మీ ఫ్యామిలీతో ఉండొచ్చు. సో మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మీరు ఎంతైతే హ్యాపీగా ఉంటారో, నెట్వర్క్ లేకపోతే మీరు దానికన్నా ఎక్కువనే స్ట్రగుల్ అవుతారు. ఫ్లాష్ బ్యాక్. నేను ఇనిషియల్గా 6 months నా మొబైల్ హాట్స్పాట్ ఇంకా ఒక ఎయిర్టెల్ హాట్స్పాట్తో పనిచేసా. బేసిక్గా నేను పనిచేస్తున్న కంపెనీ ఒక ఎంఎన్సీ. సో మోస్ట్లీ ఎంఎన్సీస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జెన్పాక్ట్లో పనిచేస్తున్నా. సో నేను జెన్పాక్కి కాకుండా జెన్పాక్ త్రూ నేను వేరే ఒక క్లయింట్స్కి సర్వ్ చేస్తుంటా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇలాంటి టైంలో మనం వీడియో వాడాల్సి వస్తుంది. సో బేసిక్గా మనం ఎంఎన్సీలో పనిచేస్తున్నామంటే ఖచ్చితంగా వీడియో యూజ్ చేస్తాం. మెయిన్గా మనం వీడియో యూజ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 5 Mbps కాన్స్టెంట్ స్పీడ్ కావాలి మనకు. కానీ నాకు హాట్స్పాట్ త్రూ వచ్చే స్పీడ్ ఎంత, 2 Mbps, 3 Mbps, కొన్నిసార్లు అయితే 1.5 Mbps కూడా వచ్చేది. సో ఆ స్పీడ్కి నా ఇంపార్టెంట్ మీటింగ్స్, దాంతోపాటు నా వీడియో కూడా యాక్సెస్ పోతుండే. సో కొన్నిసార్లు మనం వీడియో ప్లస్ టీమ్స్ కూడా యూజ్ చేస్తాంగా. అలాంటి సిచ్యువేషన్లో అయితే దారుణం అసలు. నేను చాలా రోజులు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక సొల్యూషన్ దొరికింది. అదే జియో ఎయిర్ ఫైబర్. జియో ఎయిర్ ఫైబర్ గురించి తెలిసిన తర్వాత నేను నా ఇన్స్టాలేషన్ ని బుక్ చేసుకున్నా. ఇన్స్టాలేషన్ బుక్ చేసుకున్న 2 days తర్వాత వాళ్ళు వచ్చి నెట్వర్క్ కవరేజ్ చెక్ చేశారు. అప్పటికి మా ఊర్లో 5G వస్తుంది, బట్ స్టిల్ వాళ్ళ జియో ఎయిర్ ఫైబర్ మ్యాప్ లో అప్డేట్ కాలేదు. సో ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ ఫెయిల్ అయిపోయింది. బేసిక్గా నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఆర్సీబీకి ఒక తెలియని అనుబంధం ఉందని. అదే నా దరిద్రం. సో ఫైనల్గా ఆఫ్టర్ రైటింగ్ ఏ లాట్ ఆఫ్ మెయిల్స్ అండ్ చాలా కాల్స్ చేసిన తర్వాత 2000 years later. Hello. Yeah, is it a good time to speak to you now? సో ఫైనల్ గా నా టార్చర్ తట్టుకోలేక జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. సో నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి 30 Mbps 6 months కి. ఇది నాకు ఇన్స్టాలేషన్ చార్జెస్ తో కలిపి అరౌండ్ 4500 అయింది. 30 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అండ్ 1 TB ఆఫ్ డేటా వస్తుంది మనకు. టీవీ ఛానల్స్ వస్తుంది, దట్ టు 4K లో వస్తుంది మనకు. అండ్ దాంతో పాటు 15+ OTT ఛానల్ సబ్స్క్రిప్షన్స్ వస్తుంది మనకు. తీసుకున్నప్పుడు 2 ప్లాన్స్ అవైలబుల్ ఉండే. ఒకటి 30 Mbps అండ్ 100 Mbps. ఆ 30 Mbps లో అండ్ 100 Mbps లో కూడా డ్యూరేషన్ వచ్చేసి అయితే 6 months ఉండే. మనం జియో ఎయిర్ ఫైబర్ని ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ జియో ఎయిర్ ఫైబర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత మీరు జియో అఫీషియల్ వెబ్సైట్ చూస్తున్నారు, www.jio.com అని. దీనిలోకి వెళ్ళండి. ఇందులో సో మీరు ఇలా జియో పేజ్లోకి వెళ్ళగానే మీకు 2 ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ కనిపిస్తాయి. ఒకటి జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్, ఇంకోటి ఎయిర్ ఫైబర్. సో బేసిక్గా మీరు ఇది ఒక చిన్న ఇల్లు అండ్ ఇంటి కోసం చూస్తున్నారు అయితే ఎయిర్ ఫైబర్కి వెళ్ళండి. లేకుంటే మీరు ఆఫీస్ సెటప్ కోసం చూస్తుంటే ఎయిర్ ఫైబర్ మ్యాక్స్కి వెళ్ళండి. నేనైతే ఎయిర్ ఫైబర్ తీసుకున్నా. మీరు ఇలా ఎయిర్ ఫైబర్లోకి వెళ్ళాక మీకు 3 ప్లాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 599, ఇంకోటి 899, ఇంకోటి 1199. దీంట్లో డిఫరెన్స్ వచ్చేసి 599లో 30 Mbps వస్తుంది అండ్ లిమిటెడ్ OTT సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి 899, దీనిలో OTT సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, బట్ దీంట్లో కూడా అగైన్ లిమిటెడ్గా ఉంటాయి. లాస్ట్ ప్లాన్ చూస్తున్నారుగా 1199, దీంట్లో ఆల్మోస్ట్ అన్ని OTT సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయి ఉంటాయి. సో మీ చాయిస్, మీకు ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. బేసిక్గా మీరు చిన్న ఇల్లు అండ్ లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 devices, ఒక ల్యాప్టాప్, ఒక టీవీ ఉంటే యూ కెన్ గో విత్ 599 30 Mbps సరిపోతుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో చాలా డివైసెస్ ఉంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఖచ్చితంగా 899కి వెళ్ళండి. 100 Mbps మోర్ దెన్ ఎనఫ్. ఇది మనకు చాలా అంటే చాలా సరిపోతుంది. బేసిక్గా మీరు ప్లాన్ డిసైడ్ అయిన తర్వాత మీకు ఏదైతే ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి డీటెయిల్ వ్యూ కోసం ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ తర్వాత ఇలా కిందకి వెళ్ళి ఇక్కడ గెట్ జియో ఎయిర్ ఫైబర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. అండ్ దాని ద్వారా చెక్ చేసుకోండి వెదర్ మీ దగ్గర అవైలబుల్లో ఉందా లేదా అని. నాకు తెలిసి ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. సో నేను నా పిన్ కోడ్ ఇచ్చి చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇలా OTP వచ్చాక OTP ఎంటర్ చేయండి. సో OTP ఎంటర్ చేశాక చూడండి ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తుంది. సో ప్లాన్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 ఉంది కదా, మీకు ఏ ప్లాన్ అయితే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు కన్ఫర్మేషన్ లేదు, సో నేను తర్వాత చూసుకుంటా నాకు ఏ ప్లాన్ కావాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు 50 రూపీస్ అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోండి.
బుక్ చేసుకున్న తర్వాత టెక్నీషియన్స్ వస్తారుగా, అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఏ ప్లాన్ కావాలనేది. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా సో చూసారుగా, సో ఇంత సింపుల్, బుక్ చేయడం చాలా సింపుల్. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, బిఫోర్ ఇన్స్టాలింగ్ జియో ఎయిర్ ఫైబర్ నేను మొబైల్ హాట్స్పాట్ ఇంకా ఒక చిన్న ఎయిర్టెల్ హాట్స్పాట్తో వర్క్ చేశాను. సో దాంట్లో నాకు అరౌండ్ 1 MBPS to 5 MBPS వస్తుండే స్పీడ్. కానీ కంపేర్ టు దట్ ఇప్పుడు నాకు కాన్స్టెంట్గా 25 MBPS to 30 MBPS వస్తుంది. చాలా అంటే చాలా బెటర్ అయింది కదా. సో 1 to 5 MBPS ఎక్కడ, 25 to 30 MBPS ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను. మెయిన్గా ఎవరికి రికమెండ్ చేస్తాను అంటే, రిమోట్ విలేజెస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఇంతసేపు చూసావు బ్రో, సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతావు. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.